డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే వీడ్కోలు సమావేశం తీసుకున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అదేవిధంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినటువంటి 9th క్లాస్ స్టూడెంట్స్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వీడ్కోలు సమావేశానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన ఎంఈఓ సార్ శాంతయ్య సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. ఈసారి సమయం లేనందున 10th క్లాస్ స్టూడెంట్స్కి అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఒకే టైంలో సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు స్పీచెస్ అనేది చాలా తక్కువగా చేసినాం. వితిన్ ద హాఫ్ అన్ అవర్లోనే స్పీచెస్ అనేది కంప్లీట్ చేస్తారు. తర్వాత 10th క్లాస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా మీ యొక్క అనుభవాలు చెప్పదలుచుకుంటే వచ్చి చెప్పొచ్చు. ఈసారి
మన యొక్క స్కూల్ స్ట్రెంత్ చూసినట్లయితే చేస్తుంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాదాపు 320 మంది. అదేవిధంగా 10th క్లాస్ కూడా మన మండలంలో హైయెస్ట్ స్ట్రెంత్ మనది. హై స్కూల్ కంటే కూడా దాదాపు అంటే 100 అంటే గత 9 సంవత్సరాలను చూస్తే ఈసారి 100 సీట్లు అనేటివి ఫిలప్ అయినాయి. 100 మెంబర్స్ కూడా అందరు ఫీజు పే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ సెకండరీ వాళ్ళకి అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే నెక్స్ట్ మీరు డిగ్రీ ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అలా 10th క్లాస్ తర్వాతనే అలా మీ ఫస్ట్ స్టెప్ అనేది అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు తీసుకునేటటువంటి గ్రూప్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా ఆ గ్రూప్ తర్వాత ఏం చేయాలనేది మమ్మల్ని అడిగితే మీకు సలహాలు అనేది ఇస్తాం. నెక్స్ట్ 10th క్లాస్ వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ తీసుకోబోయే గ్రూప్ అనేది మీ ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. గత సంవత్సరం కోవిడ్, ఈసారి అటువంటిది ఏం ఉండదు. చాలా టైట్గా నడుస్తాయి ఎగ్జామ్స్ అండర్ సీసీ కెమెరాస్. కాబట్టి మీకున్నటువంటి టైంని వినియోగించుకుంటూ బాగా చదివి మంచి మార్క్స్ తీసుకురావాలని కోరుచున్నాను. తెలియజేస్తున్నాను. మీ యొక్క 10,000 రూపాయలు టీచర్స్ అందరూ డిస్కస్ చేసి ఏదో ఒక దానికి యూజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇలానే కాకుండా మీరు భవిష్యత్తులో మంచిగా స్థిరపడిన తర్వాత మీరు స్కూల్కు మీ వంతు మీ సహాయం చేయవలసి ఉంటుంది. సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ స్పీచ్ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. It's a pleasure for me to speak here at this farewell. Today we are celebrating last day of our farewell. Today we are saying goodbye to it. I am also very sad to leaving our college now. This place has been like our second home for all of us, where we spent most of our time. On this farewell event, I take an opportunity to express my gratitude towards my teachers. The teachers has been extremely kind and they always support us, and teachers are encouraged hands to create and hearts to love, minds to think. Teachers are God gift to us, who educated us and guided to us towards our goal. And nothing is enough to describe contribute you all made for us, and I hope you all making the students better human beings just like you did all of them. And once again I thank you my all of teachers, and I would also thank my dear friends whom I with shared my sweet memories, and I thank my friends for all fun and laughter shared. Friendship is like a rainbow. Friendship is like a rainbow between two hearts, and fade of love. Friendship is like a rainbow between two hearts. Between two hearts, fade of love. Happiness, truth and respect. Truth and respect. And finally, it is difficult to say goodbye to all of you. And I wish you once again, I wish you all bright and prosperous future to all of you. And I wish you all the best, my dear juniors and my dear friends. Thank you all. Thank you, teachers. Very good, Anisha. Anisha, first year. Furthermore, I have a lot of memories of this place, which shall remain with me till my dying day. Thank you all. మై జూనియర్స్, ఇంత మంచి ఫేర్వెల్ని కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నేనైతే ఇంత ఉన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకుంటున్నా.
థింగ్ ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే ఫ్రెండ్షిప్. ఇక్కడ రాగానే నాకు మంచి మంచి ఫ్రెండ్స్ దొరికిరు. దానికి నేను నా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నా. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న టీచర్స్ అందరితో మేము క్లాసెస్ విన్నాం. మేము చాలా అదృష్టం చేసుకున్నాం. ఇంకా ఈ ఇయర్ కూడా మేము మంచి రిజల్ట్స్తో మేము ముందుకు వస్తామని మీకు మాటిస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వెరీ గుడ్ నవ్య. నెక్స్ట్ Principal sir and all my dear teachers, today we are all gathered here to celebrate our farewell day. I am very thankful to my friends and teachers. They supported for me well, and especially Balraj sir, Rajni teachers and Janay sir and Somsundar sir supported very much for me. I have faced so much problems, so they motivated me very much, and very thankful to all teachers and thank you for giving this wonderful opportunity. వెరీ గుడ్ భవాని. నెక్స్ట్ To my juniors for arranging this colorful farewell party. ఇక్కడ ఈ స్కూల్లో చూసుకుంటే చాలా మెమరీస్ ఉంటాయి. 6th నుంచి ఇంటర్ వరకు 7 years. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరిలో ఆల్మోస్ట్ అందరు టీచర్స్ టీచింగ్ మేము విన్నాము అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు లిసన్. అండ్ అదే టీచర్స్ క్లాస్లో కొన్నిసార్లు క్లాసెస్ వినకుండా గోల చేసినాం. సారీ టీచర్స్, మీకు మేమేమైనా తప్పులు చేస్తుంటే వెరీ సారీ. మా లైఫ్లో ఎప్పుడైనా ఈ స్కూల్ దగ్గర నుంచి వెళ్తుంటే ఇక్కడ చూసే చాలా మెమరీస్ గుర్తొస్తాయి. ఈ మెమరీస్ ఒక లైఫ్ టైంకి సరిపడారు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ కలర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. మనకి అధిపతి అయిన బాలా సార్కి, అలాగే మన అందరినీ చక్కగా రూపుదిద్దుతున్న అధ్యాపకులకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను నా 6th నుంచి నేను ఇక్కడ చదువుకుంటున్నాను. 6th నుంచి ఇప్పటి వరకు నేను నా చిన్నప్పటి నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ తప్పులు చేసినా కానీ, ఏవి చేసినా కానీ చాలా నన్ను మందలిచ్చి అరే ఇట్లా చేయొద్దురా అని చెప్పారు. సరే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఏంటిదంటే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, దానికి మాత్రం ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా సార్. కానీ ఒకటి ఏంటంటే ఎన్ని చేసినా కానీ ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడుకునేది మనకు ఉండాలి. నువ్వు ఏది చేసినా కానీ నీకు ఇప్పుడు మన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకటి ఏంటంటే మనకు పెళ్ళి. ఆ పెళ్ళిలో ఏమని అడుగుతారంటే, ఇప్పుడు నీకు ఒక సంబంధం వచ్చిందంటే అబ్బాయి ఏం చేస్తాడు, అదొకటి. ఏంటంటే నీకు బాధ్యత వస్తుంది, ఏమని ఇట్లా ఇస్తే ఆమెని మంచిగా చూసుకుంటాడు అనేది. ఇప్పుడు అదొక్కటి మనకు కావాలి. ఏంటంటే మన కింద మనకంటూ ఒకటి ఉండాలి. అది ఇప్పటి నుంచే ఏర్పరచుకోవాలి. ఇల్లు కట్టాలంటే ఫస్ట్ బునాది మంచిగా ఉండాలి. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం చేయాలనుకున్న తాపత్రయం, మన ఆశ, ఏమన్నా కోరిక ఉండేది మనకు మంచిగా ఉండాలి. దానికోసం ఎప్పుడు కూడా చూడండి, చెప్పేదంటే ఒకటే, ఎప్పుడున్నా కానీ ఎప్పటికున్నా కానీ నీకంటూ ఒకటి ఉండాలి, నువ్వంటూ ఒకటి చేయాలి, నువ్వంటే ఒకటి, నీకంటూ నీ లైఫ్లో నువ్వు చేసింది ఒకటి నువ్వు పక్కన పెట్టుకోవాలి. దానికి ఎప్పుడైనా చూడండి, ఇంకా ఏ కష్టం ఉన్నా కానీ వెనకడుగు వేయకుండా చూడండి. నువ్వు చేసిన తప్పుల్ని ముందు రోజులకి దానికి పశ్చాత్తాప పడితే, చేసే తప్పుకి మళ్ళీ సైలెంట్గా ఉండా కూడా పశ్చాత్తాప పడితే దానికి మించిన సొల్యూషన్ ఏది లేదు. అంతే. వెరీ గుడ్. 7 years అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను 6th నుంచి 2nd year వరకు ఇక్కడ చదివాను. ఈ ఇయర్ వెళ్ళిపోతున్నాను. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ని, టీచర్స్ని వదిలి వెళ్ళాలంటే. మీకు చెప్పేది ఒకటే, ఒకరు చెప్పారనో లేదంటే ఒకరు చెప్తున్నారనో చదవద్దు. మన కోసం మనం ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదివింది ఏది కష్టం కాదు. కష్టపడుతూ చదివితే ఏది రాదు. మనం టీచర్స్ చెప్పింది చదవడం కాకుండా మన ఓన్గా కూడా చదవాలి. వాళ్ళు చెప్తేనే చదువుతాను లేకపోతే లేదు అన్నట్టు ఉండకూడదు. ఇంటి దగ్గర కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. మాకు జానే సార్ చాలా మోటివేట్ చేసేవారు. టెక్స్ట్ బుక్లో ఉందే కాకుండా బయట నుంచి కూడా చెప్పేవారు. థ్యాంక్ యూ సార్. దానివల్ల నాకు సివిక్స్ మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఎప్పుడు సివిక్సే చదువుతూ ఉండేదాన్ని ఇంటి దగ్గర. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
respected MUO sir and principal sir and all my dear teachers. మీ అందరికీ నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను 6th నుంచి 12th వరకు ఇక్కడనే చదివాను. ప్లస్ ఏ టీచర్ అయినా సరే నన్ను సొంత బిడ్డ స్ఫూర్తిగా చెప్తున్నాను. టీచర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. And my dear friends and brothers and sisters, I want to tell you a story about how mistake I made and what you do not repeat when you are when you are studying. నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక 8th క్లాస్ అమ్మాయి పొద్దుగాల లేచి ఏడుస్తుందన్నమాట. అయితే వాళ్ళ నాన్న అంటాడు కదా, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, రేపు ఈరోజు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది నాన్న, నేను అసలు ఏం చదవలేదు, నాకు ముఖం కూడా రాదు, అందుకని ఏడుస్తున్నా నాన్న అంటుంది. అయితే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి 1 hour ఉంది కదా, చదువుకో, ప్రాక్టీస్ చేయి, ఎగ్జామ్ వెళ్ళి మంచిగా రాదు అని అంటాడు. కానీ నాకు ధైర్యం లేదు నాన్న, అవి చాలా కష్టంగా ఉన్నాయి, నేను చేయలేను, ఈరోజు స్కూల్కి పోను, బంక్ కొడతా అని చెప్పింది. అయితే నేను నీకు ఒక ట్రిక్ చెప్తా, ఆ ట్రిక్ ద్వారా చదువు, నువ్వు ఎట్లనైనా పాస్ అవుతావు, ఎగ్జామ్ మంచిగా రాస్తావు అని చెప్తాడు. అయితే ఒక సైన్ చూపెట్టి అలా పెడితే నువ్వు ఏది చదువుతుంది మైండ్లో పోద్దని చెప్తాడు. అయితే ఆ బుజ్జి కూడా అలా చేసి చదువుతుంది. అయితే ఒక 5 minutes తర్వాతకి నీ చదువుతుంటే కొంచెం బుర్రలోకి ఎక్కినట్టు అనిపిస్తుంది. అట్లా ఒక 1/2 hour చదువుకొని స్కూల్కి రెడీ వెళ్తుంది. అయితే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా వాళ్ళది కూడా అదే పరిస్థితి, ఎవరికి మ్యాథ్స్ ఎగ్జామ్ రాదు, అందరూ ఏడుస్తున్నారు. అయితే మా డాడీ ఒక ట్రిక్ చెప్పారు, నేను కూడా మీకు చెప్తానని చెప్పి అందరూ చదువుకొని ఎగ్జామ్ బాగా రాశారు. ఇంటికి వచ్చినాక వాళ్ళ నాన్న అడిగింది, డాడీ నువ్వు నాకు చెప్పావు కదా, నేను అలా చేశాను, ఎగ్జామ్ కూడా బాగా రాశాను, కానీ నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చెయ్యిలా పెట్టమన్నావు కదా, ట్రిక్స్ చూపెట్టావు కదా, కానీ అది చేయలేదు, అయినా కానీ ఎగ్జామ్ బాగా రాశాను అన్నాడు. అయితే వాళ్ళ నాన్న నవ్వుతున్నాడు. అయితే ఎందుకు నవ్వుతున్నాడు నాన్న అంటే, వాళ్ళ నాన్న అప్పుడు అన్నాడు కదా, అసలు ఈ ట్రిక్ అనేది లేదు, నేను అది నీకు ధైర్యం చెప్పడానికి చెప్పాను అన్నాడు. అయితే ఈ ట్రిక్ లేదా, మన ఎగ్జామ్ ఎంత బాగా ఎలా రాయగలడు అని అనండి అంటే, ఇట్స్ ఆల్ హియర్ అండ్ హియర్ అని వాళ్ళ నాన్న అన్నాడు. అంటే మనసుంటే మార్గం ఉంటుంది, వే యూ విల్ ఫైండ్ ఎ వే. అంటే మనం చదవాలనుకుంటే ఎలా అయినా చదువుతాం, కానీ మనకు ఉన్నది మెయిన్ ఏంటంటే భయం. ఒక పేజ్ మొత్తం ఆన్సర్ చూడగానే మనకి భయం స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా మ్యాథ్స్ అయితేనా, ఒక్క ఆన్సర్ చూడగానే కలుదిరి పడిపోతాను. నేను కూడా అంతే, నాకంటే మ్యాథ్స్ అయితే చచ్చేంత భయం. కానీ మనం ఏదైనా సరే ఫస్ట్ భయపడకుండా ఫస్ట్ కామ్గా ఉండాలి. ఏదైనా కామ్గా ఉంటే ఏదైనా వస్తుంది. మనం ఎంత భయపడితే అంత కోల్పోతాం మనం. కాబట్టి ఎప్పుడు భయపడకండి. భయపడడం వల్ల మనకు వచ్చింది కూడా పోతుంది. అందుకనే ఇప్పుడు అందరూ అంటుంటారు కదా, బుద్ధునోనికి ఎద్దుండదు, ఎద్దునోనికి బుద్ధి ఉండదు అని. అలాగే మనకి చదువుకోవాలని ఉన్న వాళ్ళకేమో అవకాశం ఉండదు, అవకాశం ఉన్న వాళ్ళకేమో చదువుకోవాలని ఉండదు. చదవాలనుకుంటే ఎవరైనా చదువుతారు, కానీ చదవాలని అనుకోవడం ఎవరు అనుకోరు. అలా ఎవరైతే చదువుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. If you want a rose, you have to be at the pain of thorn. If you want to be successful, you have to break the comfort zone. మనం ఎప్పుడైతే మన సుఖాలని అలవాట్లని అన్నీ మార్చుకుంటూ మన గమ్యం వైపు అడుగులేస్తామో అప్పుడే మనకు మన గమ్యం చేరువవుతుంది. కాబట్టి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి, భయపడకండి. ఫస్ట్ రాకపోయింది, ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఆ అటెంప్ట్ కాకపోతే ఇంకో అటెంప్ట్, ఎవ్రీ అటెంప్ట్లో మిమ్మల్ని మీరు బెటర్గా చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. నేను భయం అంటున్నాను కదా, నేను భయపడినప్పుడు జనరల్ ఏం చేస్తానంటే, ఇంటికాడ ఉంటే ఫస్ట్ మొబైల్ ఫోన్లో మోటివేషన్ వీడియోస్ అని కొడతా. ఫస్ట్ 2 నిమిషాలు చూడగానే ధైర్యం వస్తుంది, పోయి బుక్ తెరుస్తా. ఒక 5 minutes కాగానే బెల్లుల్లో కాలున్నంత టైట్గా ఉంటుంది నా మోటివేషన్. ఒక 5 నిమిషాల తర్వాతకి సైకిల్ టైర్ పంచర్ అయ్యేది తుస్తూ ఉంటుంది. ఎవరికైనా ఎట్లనే జరుగుతుంది. కానీ మోటివేషన్ అనేది పర్మనెంట్ ఉండాలి, టెంపరీ కాదు. మనం కోపం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. కానీ నాణానికి 2 వైపులు ఎలా ఉంటాయో కోపం కూడా మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే అది చాలా పెద్ద యూస్ఫుల్ థింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు మన కోపాన్ని
కసిని అంత చదువు వైపు మళ్ళిస్తే మనం ఖచ్చితంగా సాధించగలుగుతాం. మీరు భయపడకండి, భయపడకుండా ధైర్యంగా మీ గమ్యం వైపు ముందుకేయండి. విజయం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ. ఓన్లీ 10 minutes. అందరికీ శుభోదయం. గౌరవైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, అలాగే నా తోటి విద్యార్థులకు ఈ సమావేశానికి వచ్చిన ఆఖరి రోజుని గుర్తు చేస్తుంది. నేను 6th క్లాస్లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఎవరు ఫ్రెండ్స్ అవుతారో, ఎవరితో ఎలా ఉండాలో అని భయపడ్డాను. కానీ ఈ 5 సంవత్సరాల్లోని ప్రతి ఒక్కరూ నాతో చాలా బాగా మాట్లాడేవారు. ఇంత మంచి ఫ్రెండ్స్ని ఇంకొన్ని రోజులు మిస్ అవుతాననే ఆలోచన నాకు చాలా బాధగా ఉంది. అలాగే నాకు ప్రతి ఒక్క టీచర్ మమ్మల్ని బాగా చూసుకునే, వారి సొంత పిల్లలుగా చూసుకునేవారు. నేర్పించిన విద్యా బుద్ధులు, మంచి గుణాలు ఖచ్చితంగా మమ్మల్ని ఉన్నంత శిఖరాలకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క టీచర్ ఒక కొవ్వొత్తి లాంటి వారు. తాను కరుగుతుంటే మనసుకు ఎల్లప్పుడూ వెలుతురు ఇస్తూ దారి చూపిస్తాడు. అలాగే ప్రతి ఒక్క టీచర్ శిల్పి పనికిరాని బండరాయిని విగ్రహంగా ఎలాగైతే తీర్చిదిద్దుతారో మన టీచర్స్ కూడా వారి మా ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అయితే పాడుతున్నాను. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీత కాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం, ఓరిమే నీ బలం లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం, బ్రతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురుతో దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పదం కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. థ్యాంక్ యూ. రేపటి మన జీవితానికి మోడో స్కూల్ అనేది ఒక వాకిల్ లాంటిది. ఇక్కడ మనం చేసే ప్రతి పని కానీ రేపు మనం ఈరోజు ఇక్కడ అందరు కలిసి ఉన్నాం, రేపు ఎక్కడెక్కడికో ఉంటాం, మళ్ళీ తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు. మనతో జీవితాంతం కలిసి ఉండేది మన జ్ఞాపకాలు మాత్రమే. ఆ జ్ఞాపకాలు మన మనసుకి సంతోషాన్ని కలిగించేలా ఉండాలి, కానీ బాధను కలిగించేలా ఉండకూడదు. అలాగే నాకు 8th క్లాస్ ఉన్నప్పుడు లింగే సార్ అనేవాడు అంటే ఒక విషయం, అరే ఎప్పుడైనా ఎంత చెడ్డోడైనా మంచోడితో కలిస్తే మంచిగా మారుతాడు, ఎంత మంచోడైనా చెడ్డోడితో కలిస్తే చెడ్డగా మారుతారని. అలాగే సోమసుందర్ సార్ అన్నాడు ఒక మాట, కావాల్సింది మార్పులు కాదు మార్పు అని. మార్పులు దేని పనికిరావండి, మార్పు లేని అంటారు కదా మన టీచర్స్ కూడా, ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, తర్వాతే ఏమన్నా అని. అలాగే కావాల్సేది పట్టాలు కావు పట్టు అని, సమాజం పైన నీకున్న పట్టు. అండ్ నేను ఒకటే తెలియజేస్తున్నా, నా జీవితంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే నా తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం నా గురువులకు మాత్రమే. తెలుసో తెలియకు నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుకుంటూ
కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. అంటే ఒక టీచర్ అని చెప్పట్లేను, నేను 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. అందరు టీచర్ కూడా ఎంతో గైడ్ చేశారు, ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వారికి అందరికీ రేపు నేను ఏ స్థాయిలో ఉన్నా లేకున్నా కానీ మీకు మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను సార్. నేను ఒక పెద్ద స్థాయిలో ఉన్నా కానీ మీ పాదాల ముందు ఒక పువ్వులాగానే ఉంటాను. అలాగే నాకు మధు సార్ అన్నారు ఒకసారి నీ 8th క్లాస్లో ఉన్నప్పుడే ఒక మాట, నువ్వు ఏమంటారు అంటే చదువుతోనే కాదురా బాగుపడేది, నువ్వు చేసే పని ఏమంటే కలెక్టరో ఒక ఏమంటారు సీఎంఓ పిఎంఓ కాదు, నువ్వు చేసే పనిలో గుర్తింపు ఉండాలి, అంటే ఒక ప్యాషన్ ఉండాలి. అంటే పలాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు ఒక అంటే మన విలేజ్లో చెప్తున్నా, ఇప్పుడు ఒక ట్రాక్టర్ దిగబడ్డది, అది చాలామంది ఎక్కినా కానీ అది బయటకు వస్తలే, అప్పుడు పలానోడు ఉంటాడు బై వాడు రావాలని అంటారు కదా, అప్పుడు నీ పేరు ఉండాలి రా అని అన్నారు. అలాగే ఇంకొక విషయం, అందరం నడిచేది భూమాత హిందూ దేవత అంటారు కదా, మరి భూమాత అన్ని కులాల వాడిని ఎందుకు మోస్తుంది చెప్పండి. అలాగే ఇంకొక విషయం, ఇది మీకు ఓల్డ్ డైలాగ్లో రావచ్చు, ఏ కులవాన్ని పోసినా రక్తమే కదా వచ్చేది అని. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఇది నా దృష్టిలో నుండి చెప్తున్నాను, ఈ కులం ఆ కులం అనే ముందు మనం అందరం భారతీయులం. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్. వెరీ గుడ్. ఐఎమ్ అర్జున్. డోంట్ మైండ్ ఒకటే డైలాగ్, జూలైలో ఒకటి డైలాగ్ ఉంటుంది, క్లాస్లో ఆన్సర్ చెప్పేవాడు టాపర్ కాడు, ఎవడైనా టాపర్ అవుతాడు, అదే ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. మధు సార్ మేడ్ మీ లైక్ దిస్, దిస్ క్రెడిట్ గోస్ టు మధు సార్. బట్ ఒక మైండ్, నేను తప్పు చేయొచ్చు కానీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతా, ఇది నా ఒపీనియన్. చాలా భయాలు ఉన్నాయి, నా మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ధైర్యం చదువే గమ్యం, చదువే లక్ష్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి, బెరుగును వదిలి పరుగున కదిలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా, ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు, చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు, బాబాసాహెబ్ అయ్యాడు. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెర. పంటలు పండగ ఎండిన నేలలో అక్షర జెండా ఎగరేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం, మన చదువుతో కరువును తరిమేద్దాం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. రావడం కారణం మా నాన్న. ఎందుకంటే మాంటిసోరీ స్కూల్లో నేను చదువుకున్నాను. ఎస్ఏ2 ఎగ్జామ్ రాస్తుంటే హిందీ ఎగ్జామ్లో కామర్స్ ఫుల్ స్టాప్ లేకున్నా కానీ సార్ మార్క్స్ వేశాడు.
సార్ మార్క్స్ తప్పేశారని ఇంటికి పేపర్ పంపితే డాడీ చూసి కామర్స్ ఫుల్ స్టాప్ లేకున్నా కానీ మార్క్స్ ఎలా వచ్చాయి బైక్ బాయ్ అని స్కూల్కి వచ్చి సార్ని అడిగాడు. సారు అడిగితే తర్వాత తప్పు ఒప్పుకున్నాడు. కామర్స్ ఫుల్ స్టాప్ లేకుండా మార్క్స్ వేశారని ప్రైవేట్ స్కూల్స్ ఇలా ఉంటాయని గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చాడు. నేను 7th క్లాస్లో వచ్చాను. రాగానే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. అతనితో నేను 7th క్లాస్లో చెడిపోయాను. ఫస్ట్ సౌత్ ఇండియా టీచర్ ఏమో ఆ ఫ్రెండ్ వల్ల టీచర్కి దొరికి సార్ దగ్గర తీసుకొచ్చింది. జానే సార్ బాల సార్ దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను తప్పు చేయలే అయినా కానీ సార్ నన్ను అడిగాడు. నేను సైలెంట్గా ఉన్నాను. ఆ రోజు సైలెంట్గా ఉన్నందుకు జానే సార్ నన్ను చెంపగురి కొట్టాడు. సార్ కొట్టడానికి నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ రోజు తప్పేం లేదు, ఫ్రెండ్ వల్ల నేను తప్పు చేశాను సార్ అనుకున్నాడు. కానీ సార్ ఆ రోజు కొట్టడం వల్ల ఇంకోసారి తప్పు చేయొద్దని నేర్చుకున్నాను. టీచర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, అందరి అబ్బాయిలని రాన్ పిలవద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిలని పిలుస్తారు కదా, అబ్బాయిలని రాన్ పిలిస్తే బాగుండదని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్లు కూడా అమ్మాయిలని పిలుస్తారు కదా, అబ్బాయిలని పిలవచ్చు కదా, సార్లు టీచర్లు పిలవద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ 1 నిమిషం సాగదీయద్దు. 10th క్లాస్ నుండి So, Honorable MUO sir and Principal sir and my dear colleagues, అతి తక్కువ కాలంలో అద్భుతమైనటువంటి ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి 9th క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్ గ్రూప్స్ అండ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈరోజు ఫేర్వెల్ తీసుకుంటున్నటువంటి బోత్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ all groups. This is the one of the greatest occasion that you are saying goodbye to this school. So ikkada oka sentence undi manam chuddam, no goodbyes, wherever you will be in our hearts. So students, meer eppudu goodbye anedi em ledu, ma hearts lone unnaru, ma hrudayalone untaru. మీరు పైకి వెళ్ళి ఇంకా బాగా చదివి మంచి పొజిషన్లతో రండి. ఇక్కడ మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, మీరు పెద్ద ఆఫీసర్స్గా పెద్ద ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో ఉండి ఇక్కడ వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకోవడానికి మేము, లేదా మా పొజిషన్లో ఇంకొక టీచర్ ఎవరైనా కానీ టీచర్స్ ఉంటారని మీకు సవినయంగా చెప్తూ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మేము ఇక్కడ ఉంటామని చెప్తున్నాం. స్టూడెంట్స్, నేను ఎక్కువ టైం తీసుకోను. ఒక విషయం మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక విషయం మీకు పాయింట్అవుట్ చేసి నేను స్పీచ్ ముగిద్దాం అనుకుంటున్నా. ఎక్కువ టైం తీసుకోను. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం కూడా 2 ఆప్షన్స్ ఇస్తా, మీరు ఏదో చెప్పాలి. ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైనది ఏంటిది? కాలమా, ఎంజాయ్మెంటా? ఎస్, మీరు ఈ సమాధానం చెప్తారని తెలుసు, కాలం అని చెప్తారని తెలుసు. కానీ నా ఉద్దేశంలో ఎంజాయ్మెంట్. ఎందుకు ఎంజాయ్మెంట్ అంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక తండ్రి తన 3 కొడుకులకి 4 గింజలు ఇచ్చిండు, రైట్? ఎప్పుడో చిన్నప్పుడు ఒక మత గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి స్టోరీ, నేను మళ్ళీ వినలేదు, చిన్నప్పుడు ఉండేదే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నాయన, ఈ గింజల్ని మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు వాడండి అన్నాడు. నాన్న చెప్పిండు కదా అని ఒక కొడుకు ఏం చేసిందంటే వాటిని చాలా భద్రంగా దాచుకున్నాడు. ఇంకొక కొడుకు ఏమంటే నాన్న మాటను లెక్క చేయకుండా వాటిని ఎక్కడో పారేశాడు. ఇంకొక కొడుకు ఏం చేశాడంటే వాటిని జాగ్రత్తగా భూమిలో నాటి దానికి 2 10 చేసి చూసు. ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే తండ్రి ఆ పిల్లల్ని పిలుస్తారు.
ఏవి గింజలు అని. సో ఒక కొడుకు 4 గింజలు తీసుకొచ్చి, నాన్న నువ్వు ఇచ్చిన 4 గింజలు ఇగో నీకే ఇస్తున్నా, చాలా భద్రంగా, వెరీ గుడ్ నాన్న. ఇంకో కొడుకు అంటే, నాన్న గింజలే కదా ఎక్కడో పడిపోయినాయి చూసుకోలేదు. ఇంకో కొడుకు అంటే, నాన్న ఇవి భూమిలో పెట్టాను, అది ఒక క్రాప్ వచ్చింది, మళ్ళీ వాటిని ఇంకోసారి, మొత్తం 4 సంవత్సరాల స్టోరీ ఇది, వాటిని ఇట్లా రెట్టింపు పదింపులు చేసి తీసుకొని వచ్చాను. సో ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, నాన్న ఈ రెట్టింపు చేసినటువంటి కొడుకుని అప్రిషియేట్ చేసిండు, అయితే మనం దీన్ని అప్లై చేసుకుందాం మన స్టడీస్కి. ఎట్లా అప్లై చేసుకుందాం? అతను భూమిలో పెట్టడానికి అతను చేసింది ఏంది, దాని యొక్క నాలెడ్జ్ వీటికన్నిటికీ చేసి, అంటే ఒక కాలాన్ని ఉపయోగించుకున్నాడు, తన ఎఫర్ట్ను ఉపయోగించుకున్నాడు, తను ఆ గింజల్ని మళ్ళా ఫలవృద్ధి చేసిండు. అంటే ఇక్కడ కాలం కంటే ముఖ్యము, అంటే మనం ఫ్యూచర్లో ఎంజాయ్ పొందాలంటే, ఫ్యూచర్లో మనం సంతోషాన్ని గడపాలంటే, అంటే ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనం ఆ టెక్నాలజీని, ఆ మైండ్ని అన్నిటిని ఉపయోగించాలి. అట్లా ఉపయోగించినప్పుడే మనం ఎంజాయ్మెంట్, అంటే ఒక మనిషి జీవితంలో ఎప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు అంటుంటారు, సావు కనీసం చచ్చేటప్పుడైనా కానీ ఆనందంగా చచ్చిపోతే ఎంత బాగుండు, నిద్రలో చచ్చిపోతే ఎంత బాగుండు అనుకుంటారు. సో ఆనందంగా చనిపోవాలంటే ఈరోజు కాలాన్ని ఉపయోగించుకోవాలి, ఈరోజు మనం శ్రమపడాలి, ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలాన్ని, స్థితి గతులను అన్నింటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. డియర్ స్టూడెంట్స్, చెప్పేది ఒకటే, పదే క్లాస్లో చెప్తున్నాము, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్పినా కానీ, మా ప్లేస్లో ఇంకో టీచర్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ చెప్పేది ఒకటే, కాలాన్ని చేతిలో పెట్టుకోండి. అన్నిటికంటే జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆనందం పొందాలంటే, ఆనందం చివరిది మన గమ్యస్థానం అవ్వాలంటే కనుక ఈరోజే నువ్వు కష్టపడటం మొదలుపెట్టు, ఈరోజే కాలాన్ని చేతిలో పెట్టుకోవటం మొదలుపెట్టు. కాలం తిరిగి రాంది, మీరు అన్నది కరెక్టే, కాలం అపురూపమైంది. అంతకంటే అపురూపమైందంటే ఆ కాలాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే, ఆ కాలాన్ని నువ్వు చేతిలో పెట్టుకోగలిగితే ఆనందం నీకు పదింపులు రెట్టింపులు. ఆ ఒక కొడుకు ఎట్లయితే గింజల్ని తీసుకొచ్చిండో అట్లయితుంది. స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా మంచి నడవడికతోటి అందరితోటి మంచిగా ఉంటూ మీరు డెవలప్ కండి. ఎప్పుడు ఒక చెప్తుంటా, మీరు మా వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆఫీసర్స్గా చూడాలి. ప్రతి ఫేర్వెల్ పార్టీలో చెప్పే మాట ఇది. సో మేము మా పెన్షన్ కోసమో, మా వాటి కోసం, వీటి కోసం మీ ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఆ ఆఫీస్ చైర్స్లో మీరే ఉండాలి, మేమే మా స్టూడెంట్స్ అని గర్వపడాలి. మీ సంతకంతో మేము మా పెన్షన్ని మేము అనుభవించాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్రాజ్ సార్. కోపంగా ఉంటాడు సార్, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి మెసేజ్ని పిల్లలకి ఇచ్చినందుకు. నెక్స్ట్ స్వామి సార్ని మాట్లాడవలసిందిగా కోరుచు. ఎంఈఓస్ ఇక్కడ ఇంత మంచిగా అరేంజ్ చేసిన 9th క్లాస్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అభినందనలు. ఇక ఫేర్వెల్ అని ఆల్రెడీ జానయ్య సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఫేర్వెల్ అంటే మీరు వెళ్ళిపోవడం కాదు, మీరు ఎక్కడో లేరు, మా గుండెలో ఉన్నారని. అంటే అదే విధంగా జూనియర్స్ కూడా అనుకుంటారని జూనియర్ తరఫున చెప్తున్నాను. సరే, మాకు కూడా ఫేర్వెల్ అని అనిపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా పరిస్థితి ఏందో తెలియదు, ఉంటామో ఉండమో అనేది. ఇక్కడ ఎంఏఓ సార్కి ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్, అంటే రేపు మేము జూన్లో ఏమన్నా ట్రాన్స్ఫర్స్ అయితే మాకు అన్ని రకాలుగా స్టార్టింగ్ నుంచి ఈ మోడల్ స్కూల్కి వెన్నుదన్నగా ఉండి ఒక పెద్ద మనిషి లెక్క ఉన్న వ్యక్తి మన శాంతయ్య గారు. నాకు చాలా అనుబంధం సార్కి, అది ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు వేరే అనుకోకండి. నెక్స్ట్ సీనియర్ స్టూడెంట్స్కి 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. నిన్న మొన్న కొన్ని ఇంటరాక్షన్ వల్ల పిల్లలు అంటారు, సార్ మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది. అరే భయం ఎందుకు అవుతుంది? నేను ఒకటే కోరుకుంటా, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను నమ్మేది ఒకటే, డిసిప్లిన్. మనిషి డిసిప్లిన్ అంటే ఏదైనా సాధించగలుగుతాడు, నేను అది కోరుకుంటాను. కాబట్టి ఈవెన్ అబ్బాయిల దగ్గర రావడానికి భయపడుతారు, అమ్మాయిలు అయితే అసలు రారు. ఇక ఇంకొక విషయం, శ్రీనివాస యశ్వంత్ కుమార్ చెప్పిండు, సార్ మీరు రా అంటారు అనొద్దు అని. రా అని అంటున్నామంటే ఆ ఆప్యాయత మాలో ఉంటుంది. మీరు నా అనే వాళ్ళు, అంటే నా అని మేము అనుకున్నప్పుడే నేను రా అంటాం. అబ్బాయిలను ఎందుకు అంటామంటే రా నా అనే, మనం అంటే అరే పొరే అని మనం ఫ్రెండ్స్ అనుకుంటాం. మరి అక్కడ తప్పు పట్టాం కదా.
ఎందుకు తప్పటం? నా అంటే నువ్వు కూడా అతన్ని రా అంటున్నంటే నా ఓడే అని. మేము అట్లే అనుకుంటాం, నా పిల్లలు మా పిల్లలు అనుకుంటాం కాబట్టి మేము రా అంటాం. అర్థమవుతుందా? నేను చాలా మందిని అంటుంటే పిల్లలకి వాళ్ళకి తెలుసు, ఇప్పుడు తెలియదు నీకు. మీరు ఈ కాలేజ్ దాటి స్కూల్ దాటి పోయిన తర్వాత ఇక్కడ ఉన్న టీచర్లని ఒక రేంజ్లో చూస్తారు మీరు. అంటే ఇట్లా తలెత్తి చూస్తారు, అబ్బా మా సార్లు అని, మా సార్లు అని. అంటే బయటికి పోయిన తర్వాత తెలుస్తుంది టీచర్ల గురించి, ఈ ఎన్విరాన్మెంట్ గురించి. నేను కోరుకున్నది ఒకటే, డిసిప్లిన్గా ఉండండి, మంచిగా చదువుకోండి. సారు జనేష్ సార్ చెప్పినట్టు మంచి ఉన్నత స్థాయిలో ఉండండి. దానివల్ల మీరు ఫస్ట్ ఒక అనుభూతి పొందుతారు. తర్వాత మీ పేరెంట్స్, మీ సరౌండింగ్స్, మీ రిలేషను, మీ ఊరు, మీ మండల్, తర్వాత ఎప్పుడన్నా మాకు మీరు మంచి పొజిషన్ కనబడితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మాకు వచ్చేది ఏముండదు, హ్యాపీనెస్ని కలిపియండి. మంచిగా చదువుకోండి, మంచిగా ఉన్నత స్థాయిలో ఉండండి, మాకు కనబడండి. అంతే మేము కోరుకునేది. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మంచిగా ఉన్నత స్థాయిలో ఉండండి, వెళ్ళండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ ఈ ఐపీ అండ్ 10th క్లాస్ సీనియర్ స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, ఒక ఎయిమ్ పెట్టుకొని చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఇంకొక విషయం చెప్పిన సార్ ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పింది కాబట్టి నాకు కూడా చెప్పాలనిపించింది. ఒక తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి బాగా తాగుబోతుంది. అయితే ఆ 2 కొడుకులు పెద్ద అయినారు. ఒక కొడుకు ఏమో మంచిగా ఉన్నత స్థాయి ఆఫీసర్ అయింది, ఇంకో కొడుకు ఏమో తండ్రి లెక్కనే తాగుబోతాయి. అయితే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఏందయ్యా నువ్వు తాగుబోతాయినావంటే, మా దరిద్రుడు తాగి ఇట్లా తయారైండు, ఆయన వల్ల నేను తాగుబోతానని అనుకోండి. ఇంకో వ్యక్తి ఉంటాడు కదా, అబ్బాయిని అడిగితే నువ్వేందా మంచిగా ఉన్నత స్థాయి అంటే, మా నాన్న లెక్క నేను కావద్దని, మా నాన్న తాగవద్దు కాబట్టి నేను కావద్దని మంచిగా ఉన్నత స్థాయికి పోయినాను. అంటే చూడండి, ఇప్పుడు మనం సందర్భం బట్టి అంటే మనం తీసుకునే విధానమే ఉంటుంది. ఒక వ్యక్తి తాగుతున్నాడు, ఒక వ్యక్తి తాగుతున్నాడు నేను కూడా తాగుతున్నాను, వాళ్ళ నాన్న తాగుతున్నాడు నేను తాగుతున్నాను అనుకున్నాడు, నేను తాగినా అనుకున్నాడు. అంటే సేమ్ తీసుకుని రిసీవ్ చేసుకుంటు మెసేజ్ని. అదే అతను ఇంకో అబ్బాయి ఏం చేసిండు, అతను తాగిడ ఖరాబ్ అయింది కాబట్టి, నాశనమైంది కాబట్టి నేను కావద్దు అని ఇంకో వేలో వెళ్ళిండు. అంటే ఏదైనా సరే సందర్భంలో ఒక వ్యక్తి మన అన్నా కానీ ఇంకేదన్నా చేసినా కానీ దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నేను పిల్లలకు చెప్తుంటాను, సినిమా చూసినప్పుడు మీరు ఏం చూస్తారా అంటే, మేము డ్యాన్స్ చూస్తాం సార్ అంటారు. నేనేమంటా వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తాను నేను అంటాను. అంటే లొకేషన్ చూడండి, అక్కడ ఎంత మంచిగా ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీలో సినిమాలు తీసినప్పుడు చూడండి, లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఓన్లీ పాటలు ఎంజాయ్ చేస్తారు, ఆ హీరోని ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తుంటారు. నేను అది చేయను. వెనక లొకేషన్ అబ్బా అట్లా ఉంది, మనం ఎప్పుడు పోతాం వాడికి, మనం ఆ స్థాయికి పోవాలి అని నేను ఆలోచిస్తాను. అంటే చూడండి, సందర్భం ఒకటే, మనం ఆలోచన విధానం వేరుంది. అంటే పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఉంటాం, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఉంటాం. కాబట్టి అందరూ పాజిటివ్ దృక్పథంతో ఉండండి, సబ్జెక్ట్ బాగా పెంచుకోండి, మంచి ఉన్న స్థాయికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సారీ సార్ ఫర్ లేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. స్పీచెస్ అనేది కొంచెం తగ్గించండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఈఓ సార్ శాంతయ్య సార్ గారికి, మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకి, ప్రియమైన విద్యార్థులకి ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. ముఖ్యంగా 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాసి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అండ్ షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్. థ్యాంక్ యూ మేడం. Good morning to one and all. Hello. Good morning to one and all. సార్ సమయభావం అన్నాడు కాబట్టి డైరెక్ట్ మెసేజ్ ఇస్తాను. 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీకు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో ఎగ్జామ్స్ రాయడం కూడా సింపుల్ అయిపోయింది. ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేసుకోవడం కూడా మీకు ఈజీ. సో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి, మార్క్స్ స్కోర్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి విద్యార్థులకు విజయ అభినందన శుభాకాంక్షలు. మీరంతా విజయులని నేను నమ్ముతున్నా. నా స్పీచ్లో ఇంకా వేరే విషయం ఏం లేదు. ఇంటర్మీడియట్లో ఇంతకుముందుకు 10th క్లాస్ 2 పిల్లలు మార్కులు కాదు మార్పులు రావాలి. చదువు యొక్క అంతిమ లక్ష్యం మార్కులు కాదు మార్పులు, పట్టాలు కాదు పట్టు. 10th క్లాస్ పట్టా ఇంటర్ పట్టా కాదు, ఆ సబ్జెక్ట్లో నీకు ఎంత పట్టుంది.
తర్వాత ఇంకొక అబ్బాయి చెప్పిండు నా మీద నాకు నమ్మకం ఉందని. మీ అందరి మీద మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఎలా ఉండాలంటే నమ్మకానికి నమ్మకంపై నమ్మకం ఉండేలా నమ్మాలి. నమ్మకానికి నమ్మకంపై నమ్మకం ఉండేలా నమ్మాలి. నమ్మే నమ్మకమే నమ్మకం, నమ్మని నమ్మకము నమ్మకం కాదు. అందుకే మీరందరూ నమ్మండి, మీరు విషయాలు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చారి సార్ నేను మాట్లాడారు. New Shantay sir and my dear colleagues and my dear students, I congratulate all the 9th class and first year students who have taken a lot of pain in organizing this beautiful party, bidding farewell to our 10th class students and second year students. I congratulate all the students for making it grand success, and I wish all the best for you for your 10th class and intermediate second year. You got a good opportunity to pass it at one go, because you will never get this much opportunity. You got lot of options to pass your papers without any problem. Take good memories with you throughout your life. All the best. Respected MEO sir, principal sir, all my dear colleagues and my lovable students, good morning all. And I would like to congratulate 9th students and first year students for arranging the party, and all the best to the second year students and 10th students. Now I want to appreciate Harishchandra Prasad alias Arjun for his wonderful speech. He said that he is very confident. Children, develop dialogue, Pushpa dialogue. What is that? Taggedele. Model school students, Taggedele. You should be top in all the okay children, all the best. సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారికి, ముఖ్య అతిథి ఎంఈఓ గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి నమస్సుమాంజలు. ప్రియాతి ప్రియమైన విద్యార్థులకు నా యొక్క శుభాశిష్యులు. సమయం లేదు మిత్రమా, ఇక ఉన్నటువంటి ఈ సమయాన్ని అందరికీ కూడా తక్కువ సమయం ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ విజయాన్ని పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే జీవితం, ఒక్క మాట, జీవితం అనేది ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏవో బాగు చేసేది ఏమీ లేదు. ఎలాగంటే మీరు బాగుపడాలంటే బాగుపడవచ్చు, చెడిపోవాలంటే చెడిపోవచ్చు. ఏది చేయాలంటే ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్, ఒక బండి నడుపుతున్నాం. ఆ బండి పైన మనం వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు ఒక చోట గుంతలు ఉంటుంది, ఒక చోట మంచిగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. మనం అలాగే ఒకే స్పీడ్లో అలాగే వెళ్ళిపోతే ఏమవుతుంది, గుంతలు ఉన్నటువంటి చోట మనం అట్లాగే వెళ్తే ఏమైతే కింద పడిపోతాము, జీవితం అక్కడ బండి పడిపోతుంది, బండి ఖరాబ్ అయిపోతుంది, అంటే జీవితం పాడవుతుంది. అంటే మన జీవితంలో కూడా మనం ముందుకెళ్తున్నప్పుడు ఆ రోడ్డు లాగానే కొన్ని సమస్యలు వస్తాయి, కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా కష్టం వచ్చింది, అలా కాకుండా బండిని అట్లే వేగంగా గుంతలో వెళ్ళినట్టుగా మనం కూడా అయ్యో కష్టం వచ్చింది అని చెప్పేసి మన జీవితం అనే బండిని మనం అట్లాగే వెళితే ఏమవుతుంది అంటే నిరాశకు లోనైపోయి ఇంకో రకంగా అర్ధాంతరంగా ముగించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అలా అందుకే బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఏదైనా ఎవరి జీవితం వారి చేతుల్లో ఉంది. అదొక్కటి నిర్ణయించుకుంటే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఓకే, ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పటిదాకా చాలా విషయాలు మీరు వినున్నారు. నేను ఒకటి డిఫరెంట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒక దేశం నాశనం కావాలంటే మిసైల్స్, ఆటోమొబైల్ వేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్వర్డ్ అయిందంటే ఆటోమేటిక్గా కంప్లీట్గా ఆ దేశం మొత్తం నాశనం కానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలా అంటే సపోజ్ ఒక మెడిసిన్ చదివిన వ్యక్తి చూసుకుంటూ రాజు పాస్ అయింది అనుకోండి, ఆ రోగి ఏం బాగుపడు, తెల్లారే చనిపోతాడు. ఒక ఇంజనీర్ అయిన అనుకోండి, చూసుకుంటూ రాజు పాస్ అయ్యి
ఆ ఇంజనీర్ కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది 3 రోజులకే కూడిపోతుంది. ఇన్ ద సేమ్ టైం ఒక లాయర్ ఒక జడ్జి అయింది అనుకోండి, ఆ న్యాయ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోద్ది. అంటే సొసైటీ మొత్తం నాశనం కానికి చూసుకుంటూ రాపిస్తే చాలు, కంప్లీట్గా డ్యామేజ్ కానీ సోర్స్ ఉంటుంది. కాబట్టి మీరు చూసుకుంటూ రాస్తారా, డైరెక్ట్ చదివి రాస్తారా, మీరే డిసైడ్ చేసుకోండి. చూసుకుంటూ రాస్తే ఏ స్టేజ్లో ఉంటారు, కరెక్ట్ చదివి రాస్తే ఏ స్టేజ్లో ఉంటారు. మీరు కరెక్ట్ చదివి కరెక్ట్ కష్టపడి చదివితే సొసైటీ బాగుపడుతుంది, ఒక దేశం బాగుపడుతుంది. అదే మీరు చదవకుండా పక్క వాళ్ళ దగ్గర చూసో ఇంకొకరి దగ్గర చూసో కాపీ కొట్టో మంచి ర్యాంక్ తెచ్చుకొని స్టేట్ ర్యాంకు టాపర్ అయినాం అనుకో, దెర్ ఈజ్ నో యూస్ బికాస్ ఆఫ్ యువర్ రైటింగ్ ఇన్. ఎలా రాశారంటే చూసుకుంటూ రాసినాం కాబట్టి నీ సర్టిఫికేట్ నీకే వాల్యూ ఉండదు. ఫస్ట్ నీ అంతరాత్మ చెప్తుంటుంది నేను ఈ కష్టపడి రాసిన చూసుకుంటూ రాసి పాస్ అయినా అని. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏదంటే ఈ 2 ఇయర్స్లో ఉన్నటువంటి వాతావరణానికి పిల్లలు ఏమాత్రం చదవలేని పరిస్థితి ఏర్పడ్డది, అది వాస్తవం. కానీ మీరు చదవగలరు, కానీ ఎందుకు చదువుతున్నారని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Good morning all, my dear students. I congratulate you. You have arranged a very beautiful party. Children, here farewell party we are celebrating here, and I wish for your bright future, children. Write well in the exams, and you are beginning a new future. And I wish all the best for your future. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సౌజన్య మేడం గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. So respected MUO sir, principal, and my dear colleagues, and my dear students, a very good morning to one and all. So children, you are going to attend the board exams. You maintain neatness while writing the exams, and this is not the end in this school. This is the only beginning for your different future, children. Have a success in your future, children, and your success should not have any full stop. All commas you should keep. Thank you, all the best. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మధుసార్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పిల్లలు, ఒకటే విషయం, మీరు మనం ఏ పని చేస్తున్నా సరే రేపు పొద్దున మీరు అందరూ ఆఫీసర్లు అవుతారు ఇంకేదో అవుతారని కాదు, మీరు ఏం పని చేస్తున్నా సరే అందులో టాపర్స్గా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పీటీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వీరమల్ సార్ ఎవరు వేసుకుంటున్నప్పుడు ఎలాంటి భాగోద్వేగాలకు గురి అవుతారో ఐ వుడ్ లైక్ టు సింగ్ ఏ స్మాల్ సాంగ్. కళాశాల గదులన్నీ కలెదిరుగాలి, ప్రతి గదిలోన మన తావును తడిమి చూడాలి, చూసిన మన కళ్ళన్నీ చెమ్మగిల్లాలి, ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి, మా స్కూలుకొక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా స్కూలుకొక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, వయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు పక్కనే మా స్కూలు, ఆదర్శ కళాశాల అనంతారం, అందమైన తెలంగాణ తలమానికము, పత్తి చేల మధ్యన మా పాఠశాల, ఒక్కసారి వస్తిరా మరచిపోలేరు, మా స్కూలుకొక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా స్కూలుకొక్కసారి అలనాటి గురువులతో అనుబంధాన్ని, మాతోటి సహోదరుల సాంగత్యాన్ని, ఏ దేశమేగినా మరువబోము, మా కళాశాల పేరును నిలబెడుతాము, మా స్కూలుకొక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, తిరిగి రావాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పాటతో పిల్లల్లో విశిష్ట అతిథి అయినటువంటి ఎంఈఓ సార్ శాంతయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మోడల్ స్కూల్ నుండి ఈరోజు వీడుకోలు పొందుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ మరియు స్కూల్ నుంచి 10వ తరగతి విద్యార్థులు వీరి కోసం ఏర్పాటు చేసిన వీడుకోలు సమావేశ అధ్యక్షుడు పాఠశాల ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. వీడుకోలు సమావేశం అనగానే చాలా వరకు బాధాకరమైన సన్నివేశం, మరొక వైపు ఆనందకరంగా కూడా దీన్ని నిర్వహించేటందుకోసం ఉపాధ్యాయులు కొంత కోఆర్డినేట్ చేస్తున్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా మోడల్ స్కూల్ అంటేనే రోల్ మోడల్ స్కూల్ నుంచి విద్యార్థులు కూడా బయటకు వెళ్తున్న సందర్భంలో రోల్ మోడల్గా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. నేను కూడా అదే రకంగా ఆశిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా విద్యార్థులు ఇచ్చిన స్పీచ్ల ద్వారా నా అభిప్రాయం కరెక్టే అని భావించవచ్చు. మోడల్ స్కూల్ నుంచి ఏది బయటకు వెళ్ళినా కూడా రోల్ మోడల్గానే ఆదర్శంగానే ఉంటుందని భావించవచ్చు. ఈ కార్యక్రమం కానీ విద్యార్థుల యొక్క అభిప్రాయాలు కానీ స్పష్టపరిచారు మీ అభిప్రాయాల ద్వారా. అదేవిధంగా కొన్ని లక్ష్యాలు కూడా ఉపాధ్యాయుల ముందు ఉంచటం జరిగింది. అయితే మీరు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా శ్రమిస్తేనే మీరు ఈ స్థాయిలో చెప్పగలిగే స్థాయిలో వచ్చారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా చాలా మాట్లాడాలని ఉంది. మీతో ఏది మాట్లాడాలన్నా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడవలసిన సందర్భం కూడా. ప్రధానంగా మోడల్ స్కూలు ఏర్పాటు చేసినప్పుడు 6th, 7th, 8th క్లాసులతో ప్రారంభమై ఇంటర్మీడియట్ ఏర్పాటై ఫుల్ ఫ్లెడ్జ్గా మండలంలో పెద్ద స్కూల్గా ఉంది. ప్రారంభంలో మండలంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్యలో మనదే 320 మంది అంటే దాదాపు ఇంకొక 100 మంది మాత్రమే మిస్ అయ్యారు. మండలానికి సంబంధించిన 100 మంది మాత్రమే మన పాఠశాలలో చేరలేదు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాఠశాల ఇది. ఒకవైపు ఆదర్శ పాఠశాల, మరొక వైపు ఆదర్శ కాలేజీ. ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆదర్శంగానే ఉండాలి. ఇంటర్మీడియట్ చేసే విద్యార్థులు కూడా అదే రకంగా ఉండాలి. ఉపాధ్యాయులు ఆ విధంగా తయారు చేసే క్రమంలో చాలా కీలక పాత్ర వహించవలసిన స్కూలు, కాలేజీది. విద్యార్థులను సంపూర్ణంగా తయారు చేసి క్యారెక్టర్ నీతిమంతంగా తయారు చేసే కీలకమైన స్టేజీ ఉపాధ్యాయుల మీద ఉంది. 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రతి విద్యార్థికి కీలకమైన. మన స్కూల్ స్టార్ట్ అయిన నుండి 2013లో మన స్కూల్ బిల్డింగ్ అనేది అప్పటికి కంప్లీట్ కాలేదు. సార్ మన స్కూల్ నడిపించుకోవడానికి అప్పుడు సార్ ఎంఈఓగా, అదేవిధంగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎంగా ఉండే సార్ మనకు 4 తరగతి గదులు, 4 క్లాస్ రూమ్ని ఇవ్వడం జరిగింది. మనకు 4 క్లాస్ రూమ్లలో అంటే 4 క్లాస్ రూమ్లు, నెక్స్ట్ 4 కారిడార్లు. అంటే 6th, 7th, 8th క్లాస్ స్టార్ట్ అయినాయి ఫస్ట్. తర్వాత
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉండే, అంటే క్లాస్కి 80 మంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి గ్రూప్కి 20 మెంబర్స్ మాత్రమే ఉండేది. సార్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన స్కూల్కి సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు సార్కి మన టిఎస్ఎంఎస్ అనంతరం ఫ్యామిలీ సమక్షంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి 9th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా దీంట్లో అమౌంట్ కాంట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది. వారికి గాను అభినందనలు. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో సహాయపడినటువంటి ఉపాధ్యాయులందరికీ, క్లాస్ టీచర్స్ అందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్స్ అండ్ మేడమ్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ 1-2 కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత లంచ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లంచ్ చేసే సమయంలో చాలా క్రమశిక్షణతో ఉండాలి. టైం మేనేజ్మెంట్ కూడా వితిన్ ద 45 మినిట్స్లో అందరూ తినాలి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉన్నవి. యాక్చువల్గా మన స్పీచెస్ అనేది మన షెడ్యూల్లో 10 o'clock వరకు కంప్లీట్ కావాలి, కానీ 2 hours ఎక్కువ అయింది. దీన్ని మనం గమనించి అందరూ కూడా విజిలెంట్గా ఆల్రెడీ కల్చరల్ యాక్టివిటీస్ నేమ్స్ ఇచ్చిన వారు రెడీగా ఉండండి. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసిన కల్చరల్ టీమ్ని కోరుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు, ప్రేమ జాలే చూపదు దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలే చూపదు దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసు, మనకున్న టైము సరిపోదు తమ్మి జరగల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, మనకున్న టైము సరిపోదు తమ్మి జరగల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమబద్ధతి లేని జీవనం కాలం విలువలు మరచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే, గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు సాగు విజయం నీ బానిసరా, కాలం నీతో నడవదు నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి, ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి, నిన్నే నిలా మరచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం, స్వేరో సైనికుడై సాగర కాలం నేనేస్తం, ఆ జెండా ఎత్తి నడవల తమ్ముడ ధైర్యం
అది మరిచితే అక్కడే ఆగుతావు. వెరీ గుడ్ మధులిక. గివ్ హర్ ఏ లౌడ్ అప్లాజ్ మా.